హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పటివరకు మనం షీట్ మెటల్లో వాల్స్, రోల్డ్ వాల్స్, బెండింగ్ ఈ 3 టూల్ బార్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం కటింగ్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కటింగ్ ఆపరేషన్లో ఫస్ట్ వన్ మనకి కట్అవుట్. ఓకే, సో మనం ఏదైనా షీట్ తీసుకుంటే దాంట్లో ఏదైనా సమ్ పోర్షన్ రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, దానికోసం మనం కట్అవుట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఒక షీట్ తీసుకుంటున్నాను, జస్ట్ నార్మల్ షీట్. సో ఈ షీట్లో కొంత పోర్షన్ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ షీట్ మీద ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సింపుల్ స్కెచ్, మీరు ఏదైనా స్కెచ్ డ్రా చేసుకోవచ్చు, రెక్టాంగిల్, సర్కిల్ ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు. ర్యాండమ్ స్కెచ్ కూడా ఇలాగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక స్కెచ్ ఉంది. ఈ పోర్షన్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఇక్కడ కట్అవుట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనకి ప్రొఫైల్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఓకే, సో ప్రొఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి, మనకి ఏదైతే ప్రొఫైల్ మనం ఇచ్చామో ఆ ప్రొఫైల్ వరకు షీట్ మీద కట్అవుట్ ఏర్పడింది. ఓకే, సో ఇలా మనం మనకు కావాల్సిన లేదా మనకి అనవసరమైన మెటీరియల్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఈ కట్అవుట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి రివర్స్ సైడ్ ఉంది కదా. రివర్స్ సైడ్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి ఒకసారి, ఈ ఏరియా ఉంది కదా, మనం ఇన్సైడ్ ఏరియా రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ అవుట్ సైడ్ ఏరియా రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు రివర్స్ సైడ్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి, అవుట్ సైడ్ ఉన్న పోర్షన్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసామో ఆ ప్రొఫైల్కి ఇన్సైడ్ మెటీరియల్ కానీ అవుట్ సైడ్ మెటీరియల్ కానీ మనం కట్అవుట్ యూజ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం కట్అవుట్ అనే టూల్ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి కట్అవుట్ టైప్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి కట్అవుట్ షీట్ మెటల్ స్టాండర్డ్ ఉంది కదా, అలాగే షీట్ మెటల్ పాకెట్ అని కూడా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు షీట్ మీద స్కెచ్ అనేది డ్రా చేశాను, అది షీట్ ఎంత థిక్నెస్ ఉంటే అంత థిక్నెస్ వరకు కట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు షీట్ మొత్తానికి అవసరం లేదు, అంటే నెక్స్ట్ వరకు అవసరం లేదు, ఓన్లీ సర్టెన్ డిస్టెన్స్ వరకు కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ యొక్క థిక్నెస్ చూసామంటే మనం 2mm ఉంది. ఓకే, సో నాకు 2mm వద్దు, జస్ట్ 1mm కట్అవుట్ చాలు. ఓకే, సో 1mm ఇస్తున్నాను, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సారీ, ఇప్పుడు మనం రివర్స్ ఇద్దాం. జస్ట్ రివర్స్ ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఓకే ఇవ్వండి. చూడండి, ఇక్కడ మనకి 2mm కట్ అవ్వలేదు, ఓన్లీ 1/2 mm. ఓకే, మనం ఏదైతే డెప్త్ కట్ చేయాలనుకుంటున్నామో అంత డెప్త్ వరకే కట్ అయింది. ఓకే, సో ఇలా మనం కంప్లీట్ మెటీరియల్ రిమూవ్ చేయకుండా సర్టెన్ డెప్త్ వరకు కూడా మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా మనం స్టాండర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తాం, సమ్ టైమ్స్ మనం పాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్కెచ్ అనేది ఖచ్చితంగా షీట్ మీద డ్రా చేయాలా అంటే నో, నాట్ రిక్వైర్డ్. ఓకే, మీరు సర్టెన్ లెంత్లో ఆర్ సర్టెన్ డిస్టెన్స్లో స్కెచ్ డ్రా చేసి దాన్ని కూడా షీట్ మెటల్ మీదకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ నేను ఒక ప్లేన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ రైట్ క్లిక్ అని ఎనీ టూల్ బార్, మనకి ప్లేన్స్ ఉంటాయి, ప్లేన్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ రిఫరెన్స్ ఎలిమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, రిఫరెన్స్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లేన్ ఉంటుంది. సో టాప్ వ్యూలో సర్టెన్ డిస్టెన్స్లో ప్లేన్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ మీద స్కెచ్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను, నాకు కావాల్సిన స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు చూడండి, మనకి స్కెచ్ అనేది షీట్ మీద ఉండాల్సిన అవసరం లేదు, సర్టెన్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో కట్అవుట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, మన స్కెచ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ స్టాండర్డ్ ఇవ్వాలి. ఓకే, స్టాండర్డ్ ఇస్తే మనకి ఎంత డెప్త్లో కావాలి. ఓకే, సో ఇక్కడ మనకి టైప్ ఉండదు, టైప్లో మనం డిఫరెంట్ ఆప్షన్ ఇవ్వచ్చు. అప్ టు లాస్ట్ ఇవ్వచ్చు, అప్ టు నెక్స్ట్ ఇవ్వచ్చు, మనం ఏదైనా డైమెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు 2-3 షీట్స్ ఉన్నాయనుకోండి, అప్ టు లాస్ట్ అంటే
ఎన్ని షీట్స్ ఉన్నాయి అన్ని షీట్స్ వరకు కట్ అవుతుంది. లేదంటే అప్ టు నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఈ స్కెచ్కి నెక్స్ట్ ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ వరకే కట్ అవుతుంది, రిమైనింగ్ షీట్ కట్ అవ్వదు. ఓకే, లేదంటే డైమెన్షన్ ఇచ్చామనుకోండి, మీరు ఎంత డెప్త్ కావాలనుకుంటున్నారో అంత డెప్త్ వరకు ఇవ్వచ్చు ఇట్లా. ఓకే, సో ఇట్లా మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఇక్కడ నేను అప్ టు నెక్స్ట్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఉంది ఒక షీటే కదా, సో ఈ ఒక షీట్ మాత్రమే కట్ అవుతుంది. ఓకే, చూడండి ఇలా అనమాట. ఇప్పుడు నేను ఇంకో షీట్ క్రియేట్ చేస్తాను బాటమ్ సైడ్. లెట్ us see how up to next up to last works. ఓకే, రివర్స్ డైరెక్షన్. ఇక్కడ నేను స్కెచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఈ ప్లేన్ మీద. ఓకే, సో ఇక్కడ ఇంకో స్కెచ్ అనమాట. ఓకే, అగైన్ నేను ఈ ప్లేన్ మీద ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాను. జస్ట్ నార్మల్ ప్రొఫైల్ డ్రా చేస్తాను. ఎగ్జిక్యూట్ బెంచ్. ఓకే, ఇక్కడ మిడిల్ యాడ్ చేస్తే మిడిల్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో మనకి 2 షీట్స్ ఉన్నాయి, ఒక స్కెచ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ స్కెచ్ తో అప్ టు లాస్ట్ ఎలా వర్క్ అవుతుంది, అప్ టు నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కట్అవుట్ మీద క్లిక్ చేయండి, స్కెచ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి అప్ టు నెక్స్ట్ వరకు ఉంది కదా, జస్ట్ ఓకే ఇవ్వండి. చూడండి ఇక్కడ ఈ లైన్ వరకే, ఈ షీట్ వరకే మీకు రెడ్ డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సపోజ్ అప్ టు లాస్ట్ అన్నా అనుకోండి, చూడండి దీని మీద కూడా కనిపిస్తున్నాయి. జస్ట్ ఇక్కడ నేను ఓకే వేస్తున్నాను. చూడండి కట్అవుట్ అనేది ఫస్ట్ షీట్కే అయింది, సెకండ్ షీట్కి కట్అవుట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నేను అప్ టు లాస్ట్ ఇస్తున్నాను. ఓకే, చూడండి సెకండ్ షీట్కి కూడా కట్అవుట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ యూస్ sheet metal cutout option. Okay, so that's it for this video. Thank you all, thank you for watching. Have a nice day. Bye.